చేపల బోన్లెస్ కట్ విధానంపై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం, ఆదాయ మార్గాలను ఎలా పెంచుకోవచ్చో వివరించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్. చేపల బోన్లెస్ కటింగ్ ద్వారా పోషకాహారం, ఆదాయం పెంచుకునే మార్గాలను కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి చేపలను బోన్లెస్గా, ముళ్ళు లేకుండా తయారు చేసే విధానం పై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. ఈ విధంగా చేపలను బోన్లెస్గా తయారు చేయడం ద్వారా వాటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ విధానం నేర్చుకోవడం ద్వారా మత్స్యకారులు, ఆదివాసీ సముదాయాలు, చేపలపై ఆధారపడి జీవించే కుటుంబాలు, ఎస్హెచ్జి మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. బోన్లెస్ చేప ముక్కలను పిల్లలు, పెద్దలు సులభంగా తినగలిగే విధంగా ఉండటంతో మంచి పోషకాహారం అందించే అవకాశం ఉందని వివరించారు. బోన్లెస్ చేప ముక్కల ద్వారా చికెన్ టిక్కా లాంటి రకరకాల వంటకాలు, ఐటమ్స్ తయారు చేసి చేపలకు కొత్త విలువ చేర్చవచ్చని తెలిపారు. తద్వారా చేపలను తినే ప్రజలకు కొత్త రుచులు అందించడం, ఆదాయాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుందన్నారు. అలాగే చేపల తలలు మరియు మిగిలిన భాగాలతో పోషక విలువ గల రుచికరమైన సూప్ తయారు చేసి జిల్లావాసులకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండూ సంపాదించుకోవచ్చునని, అలాగే మిగిలిన వ్యర్థాలను ఎరువుగా వాడటం ద్వారా పర్యావరణం పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా మత్స్యకారులు, ఫిష్ వ్యాపారులు, ఎస్హెచ్జి మహిళలు తమ సామర్థ్యాన్ని పెంచుకొని ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు ఆదాయ మార్గాలను కూడా విస్తరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రోత్సహించి మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. రాకుండా ఇట్లా వీడియో చూపిస్తుంది కదా, ఆ వీడియో ప్రకారం అది ఇప్పుడు ఏమవుతుంది, నేను చేపలు నా జీవితంలో కట్ చేయలేదు, నాకు చేపలు తెలియదు, కానీ మీకు తెలుసు. సో వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళకి అలవాటు పడిపోయింది మూళ్ళు ఇక్కడే ఉంటాయని. సో వాళ్ళు ఏం చేస్తారు, బరాబర్గా వాళ్ళు కత్తి ఇట్లా పోతా ఉంటది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కట్ చేస్తారు. ఉంటది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసాం కదా, సో మూళ్ళది ఇంకా కింది వైపు వచ్చేసాము మూళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా లేపేస్తూ పోతారు, లేపుతారు కట్ చేస్తారు, లేపుతారు కట్ చేస్తారు. అది అంత పర్ఫెక్ట్ గా కాలేదు. సో దాని తర్వాత కానీ నాది ఏమవుతుందంటే గలీజ్ అవుతుంది, ఇట్లా 2-3 కట్లు అయిపోయినాయి. షార్ప్ ఉండాలి, ప్లస్ ఏమవుతుందంటే ఇట్లా వదిలేండి, ఏం కాదు, ఇట్లా ఈ మూళ్ళు కూడా కట్ అయిపోతాయి. ఇట్లా మనం ఇప్పుడు ఈ కత్తి అంత షార్ప్ లేదు, వాళ్ళ కత్తి ఏమైతుందంటే అది టకటకటక మొత్తం తీస్తారు వాళ్ళు. అంటే ఎంత గలీజ్ గా కట్ చేయాలి, एक्सपीरियंस है ना था वो अपने को नहीं है ना। अरे अपने को कब आएगा, फिर सीखेंगे नहीं तो कब आएगा, अपने को सीखना ही नहीं हो रहा ना. అయ్యో ఇది మొత్తం దీనికి తీసేస్తారు. ఈ మూళ్ళు ఉన్నాయి కదా, దీని ఆనుకొని వాళ్ళు ఇట్లా తీస్తారు. तो मूल एकर నుంచి వస్తున్నాయి, इधर से शुरू हो रहा है ना, ऐसा नहीं, ऐसा था. ठीक है, फिर इस पे ये लोग अभी हल्के से निकालते.